హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇది అడీనియం రీపాటింగ్ టైం అండి. ఇంకా మట్టి అది ఏదైతే నేను పాట్స్లో తీసానో అదే మట్టిని తీసుకున్నాను. ఆ మట్టికి కొంచెం కిచెన్ వేస్ట్ కంపోస్ట్, కొంచెం పసుపు, ఫంగిసైడ్గా పసుపు వాడాను. అలాగే ఈ డబ్బాలకు పెయింట్ చేసిన డబ్బాలన్నిటికీ పాతవి కదండి, చాలా రోజులు ఉండేసరికి మూతలు పోయినాయండి కింద వైపు పెట్టినవి. వాటికి కొత్త మూతలు మళ్ళీ సెట్ చేసి పెడుతున్నాను, హోల్ పెట్టేసి. ఇంకా అడీనియంకి అస్సలు వాటర్ ఆగకూడదు కాబట్టి వాటికి పెద్ద పెద్ద హోల్స్ పెట్టే ఉన్నాను. లాస్ట్ టైం మట్టికే ఇంకా కొంచెం ఇసుక పాలు కలుపుతున్నాము, ఎందుకంటే అడీనియం మొక్కలకి ఎక్కువ ఇవి డెజర్ట్ రోజ్ కదండి, అంటే ఎడారి మొక్క లాంటిది కాబట్టి దానికి కావాల్సిన సాయిల్ ఇసుక పాలు ఎక్కువ ఉండాలి, నీరు ఎక్కువ ఆపుకోవద్దు. కాబట్టి దీనికి ఇంకొంచెం ఇసుక కలిపాము. తర్వాత ఈ డబ్బాల్లో కింద వైపు కొన్ని రాళ్ళు వేసేసి ఈ హోల్స్ దగ్గర కూడా పూర్తిగా అవి వదిలేస్తేనేమో మట్టి అంతా కిందకు వచ్చేస్తుందని హోల్ పూడకుండా ఈ కొన్ని కంకర రాళ్ళు వేసాము. తర్వాత ఈ మట్టిని బాగా కలిపేసుకొని ఒక్కొక్క డబ్బాలో వేసుకుంటూ ప్రూన్ చేసి పెట్టిన అడీనియం మొక్కల్ని వీటిలో పెట్టేసుకోవాలి. సగం వరకు మట్టి నింపితే తర్వాత ఆ మొక్కను పెట్టిన తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీటిని చూడండి, కింద వైపు కూడా బేస్ సరిగ్గా లేని వాటికి కూడా బేస్ సెట్ చేశాను. పైన కొమ్మలు కూడా హార్డ్ ప్రూన్ చేసేసాను. అలాగే లాస్ట్ టైం ఎక్కడి వరకు అయితే మట్టిలో ఉందో దానిలో నుండి కొంత భాగాన్ని పైకి ఉండేటట్టు కార్డెక్స్ పెరిగింది కొంచెం పైకి పెట్టేసుకోవాలి. ప్రతిసారి మనం రీపాటింగ్ చేసేటప్పుడు దాని కార్డెక్స్ని పైకి లేపాలండి, అదే మెయిన్ ఉద్దేశం. దాన్ని రీపాట్ చేసేదే అందుకోసం. మళ్ళీ అలాగే ప్రూన్ చేసిన వాటిల్లో చిన్న కాకుండా కొంచెం లావు కొమ్మలు తీసుకొని పెట్టుకున్నా కదండి కటింగ్స్ ద్వారా, వాటిని కూడా నాటుకున్నాను. చివరికి ఇంకా అన్నీ ఆ స్టాండ్ మీద ఇలా పేర్చేసుకున్నానండి. ప్రస్తుతం అయితే కొమ్మలు లేకుండా ఏదో రకమైన షేప్లో కనపడుతున్నాయి. తర్వాత మళ్ళీ వాటికి కొత్త చిగుర్లు వచ్చిన తర్వాత మళ్ళీ పచ్చగా పూలతో కూడా ఉంటాయి. అప్పుడు కూడా మీకు తప్పకుండా చూపిస్తాను. ఇది 4th పార్ట్ 4. ఓపిక్గా చూసిన మీ అందరికీ ధన్యవాదాలండి. ఈ ప్రూనింగ్ అండ్ రీపాటింగ్ సెక్షన్ అయిపోయిందండి. మళ్ళీ ఇంకొక సంవత్సరం తర్వాత ఎప్పుడో చూద్దాం. ఓకే అండి.